యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కష్టపడి హీరోగా ఎదిగాడు. నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తే అయినా కూడా కెరీర్ ఆరంభంలో కుటుంబంతో పెద్దగా ఎన్టీఆర్కు సన్నిహిత్యం ఉండేది కాదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా ఎన్టీఆర్ను పట్టించుకునేవాడు కాదు అనే టాక్ ఉండేది. అలాంటి సమయంలోనే మెల్లమెల్లగా అవకాశాలు రాబట్టుకుని ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. హీరోగా ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని. ఆ సినిమాను రామోజీరావు నిర్మించాడు. ఆ సినిమాలో నటించినందుకు గాను ఎన్టీఆర్కు అప్పుడు రామోజీరావు 4 లక్షల రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగింది. చాలా చిన్న వయసులో అంత పారితోషికం రావడంతో ఎన్టీఆర్ దాన్ని ఎలా దాచుకోవాలో, ఎలా ఖర్చు చేయాలో తెలియక తికమక పడ్డాడట. ఈ విషయాలను తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేతో షేర్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ తన మొదటి పారితోషికం కవర్ను తన రూమ్లో మొదట దాచుకున్నాడట. ఆ తర్వాత తన బాత్రూంలో ఒకరోజు దాచిన తర్వాత మళ్ళీ కారులో దాయాలని భావించాడట. అయితే కారులో దాస్తే డ్రైవర్ తీసుకుంటాడేమో అని అనిపించి మళ్ళీ అక్కడ ఇక్కడ అంటూ పలు చోట్ల దాచాను అని, బయటకు వెళ్ళినా కూడా ఇంట్లో ఉన్న డబ్బుల మీదకే మనసు లాగేదంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అందుకే ఇక లాభం లేదని తన తల్లికి ఆ మొత్తం డబ్బులను బహుమతిగా ఇచ్చాను అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ అప్పట్లో 4 లక్షలతోనే అష్ట కష్టాలు పడ్డాడు. ఇప్పుడు మనోడు 400 కోట్ల ఆస్తులకు వారసుడు అయినా ఆ కష్టం ఏమీ లేదు. అనుభవం నేర్పించిన పాఠంతో అన్నింటినీ చక్కగా ప్రస్తుతం మేనేజ్ చేస్తున్నాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.